సినీ రచయిత పోసాని కృష్ణమురళికైతే చాలా రోజులకైతే జ్ఞానోదయం అయినట్లుంది. చాలా రోజులకి ప్రెస్ మీట్ పెట్టి, దండం పెట్టి మరి ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను. రాజకీయాల గురించి నాకు అవసరం లేదు. వైసీపీతో కూడా నాకు సంబంధం లేదు అనైతే కుండబద్దలు కొట్టేశారు. వైసీపీతో సంబంధం లేదు అనే మాటైతే ఎందుకో అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పదవి కూడా ఇచ్చింది. ఆ పదవిని ఆయన స్వీకరించారు. ఆ పదవి స్వీకరించిన తర్వాత చాలా సార్లు అయితే పవన్ కళ్యాణ్ గారిని గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని ఇష్టానుసారం నోటికి ఏదొస్తే అదైతే తిట్టడం అయితే జరిగింది. మరి ఇప్పుడు వైసీపీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. వైసీపీ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పడం, రాజకీయాలు ఇంక నేను ఇంకెప్పటికీ మాట్లాడను అని చెప్పడం ఇదేదో కొత్త డ్రామా లాగా అయితే అనిపిస్తోంది తప్ప ఆయనలో ఏమి పరివర్తన, పశ్చాత్తాపం ఏమీ కనిపించడం లేదు. మళ్ళీ కేసులన్నీ పక్కన పెడితే మళ్ళీ ఆయన రెచ్చిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి.